జీహెచ్ఎంసీ వార్డుల డీలిమిటేషన్ ప్రక్రియ చిందరవందరగా ఉందని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశానికి హాజరైన బీఆర్ఎస్ ఎక్స్ అఫీషియో సభ్యులు గ్రేటర్ పరిధిని 300 డివిజన్లకు పెంచడాన్ని అభ్యంతరం వ్యక్తం చేస్తూ శాస్త్రీయంగా రాజ్యాంగబద్ధంగా పెంచి ఉంటే బాగుండేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. పద్ధతిలో చేయాలనేదే మా ప్రధానమైనటువంటి డిమాండ్. అంతేగాని గుడ్డిగా మేము వ్యతిరేకించే వాళ్ళం కాదు. నిన్న కూడా చెప్పినాం. మాకేందంటే ప్రజల్ని కాన్ఫిడెన్స్లోకి తీసుకొని చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. నేను 300 చేస్తావా, 500 చేస్తావా, 1000 చేస్తావా అది సబ్జెక్టు కాదు. అక్కడ ఉన్నటువంటి ప్రజల అవసరాలు ఏమున్నాయి, దానికి మౌఖికమైనటువంటి సదుపాయాలు కల్పించేటువంటి వ్యవస్థ మీకుందా, రెండోది అంత మ్యాన్ పవర్ మీ దగ్గర ఉన్నదా, అవన్నీ లేకుండా ఎమ్మెల్యేలను కాన్ఫిడెన్స్లో లేదు, కార్పొరేటర్లను కాన్ఫిడెన్స్లో తీసుకోలేదు, అక్కడ ఉన్న మరి ఏవైతే మున్సిపాలిటీస్ ఉన్నాయో వాళ్ళని కాన్ఫిడెన్స్లో తీసుకోలే, ప్రజల్ని కాన్ఫిడెన్స్లో తీసుకోకుండా మీరు రూమ్లో కూర్చొని ఆఫీస్లో కూర్చొని ల్యాప్టాప్ ఓపెన్ చేసి గూగుల్ మ్యాప్ చూసి చేస్తామంటే ఎట్లా కుదురుతుంది? అందరం కూడా చట్టానికి లోబడే పనిచేయాలి. నైట్లో రికార్డ్ ల్యాండ్ ఓవర్ చేసుకొని ఒక నైట్లో జీవో ఇష్యూ చేసి ఇమీడియట్గా కలపాల్సిన అవసరం ఏమొచ్చిందో తెలియదు. కనీసం డివిజన్స్ చేస్తున్నప్పుడైనా కనీసం అక్కడ ఉన్న కమిషనర్స్ కూడా ఇన్ఫర్మేషన్ లేకుండా టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లను పెట్టుకొని డివిజన్స్ చేస్తున్నారు. ఒక డివిజన్లోనేమో 65,000 ఓట్లు ఉండి ఒక డివిజన్లో 20,000 ఓట్లు, 18,000 ఓట్లు. ఎగ్జాంపుల్ మా బడంపేట తీసుకుంటాను. ఒక డివిజన్ 65,000 ఓట్లు అయితే ఒక డివిజన్ 22,000, ఒక డివిజన్ 18,000. ఏ ప్రాతిపదికన తీసుకున్నారు? విస్తీర్ణం తీసుకున్నారా, లేకపోతే జనాభా తీసుకున్నారా? ఏదీ లేదు. అదే తొక్కుగూడలో 2 డివిజన్లు చేస్తారు 20,000, ఆదిపట్లో 2 డివిజన్లు చేస్తారు 20,000. లేదు రాజేంద్ర నగర్కి వస్తే అట్లే చేస్తారు, సులేమాన్ నగర్ 50,000. అందుకే ఏ ప్రాతిపదికన చేశారు? ఇక్కడ ఒక రకం అక్కడ ఒక రకమా? ఏ విధంగా చేశారు? అంత రాత్రి కూర్చొని లోపల 4 గోడల మధ్యలో కూర్చొని చేయాల్సిన అవసరం ఏముంది? డిస్కస్ చేయండి. మేము అక్కడ రోజు తిరుగుతుంటాం కదా, కార్పొరేటర్స్ ఉంటారు, ఎమ్మెల్యేస్ ఉంటారు, అందరితో డిస్కస్ చేసి డివైడ్ చేస్తే బాగుంటుంది. అసలు ఎందుకు చేయాల్సి వచ్చింది, ఏంటి లాభం దీనివల్ల చెప్పాలి. నో, నాట్ ఎట్ ఆల్. ఎప్పుడు ఆలోచించలేదు. ఎందుకంటే మున్సిపాలిటీస్, కార్పొరేషన్స్ అన్నీ ఉన్నప్పుడు ఒక మీటింగ్లో అయితే కేసీఆర్ గారు మాకు చెప్పారు, ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతా ఉన్నాయి అవి, వాటిని తీసుకొచ్చి జిహెచ్ఎంసీలు వేసి ఇది చేయొద్దు, వాటి అట్లాగే ఉంచండి, స్వయం ప్రతిపత్తిని ఎదుగుతున్నాయి అట్లాగే ఉంచండి అని చెప్పారు. కానీ ఈరోజు ఎందుకు కలపాల్సి వచ్చింది? హైదరాబాద్లో ఏవైతే ఉన్నాయో డెవలప్మెంట్, అదే డెవలప్మెంట్ మేము మున్సిపాలిటీస్లలో కార్పొరేషన్లో చేస్తున్నాము. ఇక్కడ ఏ విధంగా చేస్తుంటే అదే ప్లాన్ అక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాము. ఎందుకు చేయాల్సి వచ్చిందనే చెప్పకుండా చేసింది గవర్నమెంట్. వాస్తవంగా ఇదంతా కూడా ముందు నిర్ణయం తీసుకొని మరి అభిప్రాయం తీసుకోవడం అనేది తప్పు. ఫస్ట్ ఇప్పటికే డ్యూ కన్సల్టేషన్ ఆల్రెడీ ప్రభుత్వం ఇచ్చినటువంటి జియో ప్రకారంగా జిహెచ్ఎంసీ యొక్క అభిప్రాయాలు తీసుకున్న తర్వాతనే మర్జర్ ప్రకటించాల్సిన అవసరం ఉంది. కానీ మర్జర్ ప్రకటించడంతో పాటు డిలిమిటేషన్ కూడా పూర్తి చేసి ఈరోజు సభ పెట్టి మరి ఏం సాధించదలుచుకుందో జిహెచ్ఎంసీ అర్థం కాని పరిస్థితులు ఏంటంటే పూర్తిగా అశాస్త్రీయ పద్ధతిలో ఈ యొక్క ప్రక్రియ జరుగుతుందని స్పష్టంగా అర్థమవుతాం అన్నది. ఇది ప్రాక్టికల్గా పాసిబుల్ ఏది కాదు. కాబట్టి ఈరోజు తప్పకుండా మా ఒక వాణిని వెలిపిస్తాం. ఇదంతా కూడా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అనేది ఇప్పటికే ఉన్న కార్పొరేషన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. కానీ ప్రభుత్వం యొక్క అనాలోచిత నిర్ణయాలు, వారి యొక్క అనుభవరాహిత్యంతో తీసుకున్నటువంటి యొక్క తప్పుడు నిర్ణయాలతో ప్రజలకి శాపంగా మారబోతున్నటువంటి పరిస్థితి తప్పకుండా ఉన్నది. తప్పకుండా మాకు వాయిస్ వినపడతాం. తప్పకుండా న్యాయస్థానంలో పోరాటం చేసి ప్రజలకు న్యాయమయ్యే విధంగా ప్రాక్టికల్గా ఏదైతే పాసిబిలిటీ అంటే ఏదైతే ప్రజలకి ఉపయోగపడుతుందో అభివృద్ధి ఫలాలు, సంక్షేమ ఫలాలు ప్రజలకు అందేటట్టు ఉండాలి తప్ప మనం అధికారాన్ని కేంద్రీకృతం చేసి ఏం సాధించుకుంటున్నామో అర్థం కాని పరిస్థితి. అంటే అధికారం వికేంద్రీకరణ జరగాలనేది మన యొక్క కాన్స్టిట్యూషన్ యొక్క స్పిరిట్, మన యొక్క డెమోక్రటిక్ సిస్టమ్ యొక్క స్పిరిట్. బట్ దాని విరుద్ధంగా పని జరుగుతూ ఉందనేది మా అభిప్రాయం.